మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ పరిధిలోని అల్మాస్గూడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయల నిధులతో మీర్పేట్ పెద్ద చెరువు నుండి అల్మాస్గూడ పోచమకుంట వరకు నాలా నిర్మించారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దాంతో పలు కాలనీలు ముంపు బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అలాగే కోమటికుంట నుండి పెద్ద చెరువు వరకు 9 కోట్ల రూపాయల నిధులతో నాలా పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ సరౌండింగ్స్ కార్పొరేషన్స్లలో, మున్సిపాలిటీస్లలో చెరువులకు లింక్ ఎట్లా ఏర్పాటు చేయాలనే దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో ఎస్ఎన్డిపి నాలలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిహెచ్ఎంసీ ఏరియా అండ్ సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్ని కూడా కలిపి దాదాపుగా 1200 కోట్ల వరకు ఎస్ఎన్డిపి నాలలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎంతసేపు అయింది అనేది ఈరోజు నేను తిరిగి వస్తూ ఉంటే ఈ ఒక్క ఎస్ఎన్డిపి నాల పోచమ్మకుంట నుండి పెద్ద చెరువు వరకు ఏదైతే మీర్పేటలో ఉన్న పెద్ద చెరువు వరకు ఎస్ఎన్డిపి నాలా చేస్తున్నామో ఇక్కడున్న కాలనీలన్నీ కూడా ఈ ఒక్క ఎస్ఎన్డిపి నాలా తీసుకోవడంతో దాదాపుగా 75 నుండి 80 కాలనీలు సేఫ్ అయినాయని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. వస్తూ ఉంటే లేడీస్ అందరు, కాలనీ వాళ్ళందరూ గతంలో మేము మోకాల లోతు నీళ్ళల్లో ఉన్నాము, లేకపోతే నడుములోతు నీళ్ళల్లో ఉన్నాము, మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి, వర్షం వస్తుందంటే భయపడే వాళ్ళం అని చెప్తున్నప్పుడు ఇప్పుడు వర్షం వచ్చినా నిర్భయంగా నిశ్చింతగా ఉన్నామని చెప్తుంటే సంతోషం అనిపించింది. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫలితము పాజిటివ్గా ఉంటే నిజంగా సంతోషం అనిపిస్తుంది. గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం చేసుకున్నాం. ఈ ఒక్క ఎస్ఎన్డిపి నాలనే 14 కోట్లు పెట్టుకున్నాం. అట్లాగే ప్లాన్ చేస్తున్నప్పుడు మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని 3 రకాలుగా ఎస్ఎన్డిపి నాలలు ప్లాన్ చేస్తున్నాం. మొదటి విడత పూర్తి చేస్తేనే ఇంత అన్ని కాలనీస్ కూడా మునిగిపోకుండా సేఫ్ గార్డ్ అయిన సందర్భం. రెండో విడత, మూడో